కేబుల్ వచ్చి నుంచి సినిమాలు అయితే మ్యాక్సిమం పడిపోయినాయి. కేబుల్ వచ్చి నుంచి అప్పటి నుంచి అయితే సినిమాలకు అంతా డిమాండ్ లేకుండా అయిపోయింది. ఫోన్లు మళ్ళీ ఫోన్లలో వచ్చాయి, ఇప్పుడు కేబుల్లో వచ్చాయి. దానివల్ల ఆ సినిమాలన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. ఏ సినిమాలు సరిగా నడుస్తలేవు. ఇప్పుడు వచ్చిన సినిమాలు అంటే ఒక నెల రోజుల్లో మళ్ళీ కేబుల్లోనే నీకు ఇళ్ళనే రాబట్టే సినిమాలు అంతా కేబుల్లోనే రాబట్టే. ఇంకా సినిమాలు మామూలుగా మీ ఏరియాలో థియేటర్ ఉందని చెప్పుకునే వాళ్ళ ఫస్ట్లో అప్పుడు థియేటర్ మంచి పేరు ఉండే కదండి. ఇక్కడ శ్రీధర్ థియేటర్ అంటే పేరు అప్పుడు ఫిల్మ్లు, అప్పుడు జనాభా రష్. ఇప్పుడు ఆన్లైన్ వచ్చి నుంచి ఇంకా మొత్తం థియేటర్ ఇది అయిపోయింది. థియేటర్ ముంగట అసలు థియేటర్ ముందు వచ్చి కూడా థియేటర్ అని అంటారు ఇప్పుడు. అట్లా అయిపోయింది థియేటర్ది. ఆన్లైన్ బుకింగ్ కాబట్టి పబ్లిక్ ఆన్లైన్లో చేసుకుంటారు బుకింగ్. 10 నిమిషాలు ఫిలిం ఉందనగా వస్తారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. అప్పుడు 2 గంటల ముందు వచ్చి పబ్లిక్ నిలబడి రష్ గేట్లు ఇవ్వగానే ఉరుకుడు చేసుడు, బుకింగ్ల కాడ కొట్టుకున్నాడు, టికెట్ దొరకదని. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. ఇంట్లో కూర్చొని బుకింగ్ చేసుకుంటారు, 10 నిమిషాలు థియేటర్కి వస్తారు. అప్పుడే బాగుండేవి థియేటర్లు అన్న ఉత్సాహం అప్పుడు ఉండే. ఇప్పుడు లేదంటే థియేటర్లకు లేదు. ఇంటి మల్టీప్లెక్స్ వచ్చి ఇంకా ఇట్లాంటి మామూలు థియేటర్లు అయితే ఇంకా పబ్లిక్ లేకుండా అయిపోయిందండి. ఉండాలంటారా థియేటర్ అవసరం లేదంటారు? ఇప్పుడు థియేటర్ ఉండాలి, ఏదో కాలక్షేపం గురించి అన్నా ఉండాలి. 2 గంటలు 3 గంటలు రిలాక్స్ అన్నట్టు కూడా ఉండాలి. థియేటర్ ఉండొద్దని అంటలేము. కాకపోతే మల్టీప్లెక్స్ వచ్చి నుంచి ఆ రేట్లతో కూడా కొంచెం పబ్లిక్ కూడా రావడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. ఇంకోటి థియేటర్ బంద్ అయింది, మాకు కూడా తెలియదు. అందుకనే మేము చాలా ఇబ్బంది ఉన్నాం. నడుస్తుండే, సూపర్ హిట్ నడుస్తుండే. ఫస్ట్ షో, సెకండ్ షో, థర్డ్ షో హడావుడి ఉంటుండే. మంచిగా తెలుస్తుండే ఏ షో ఏం టైం అవుతుంది ఏంది అని తెలుస్తుండే. ఇప్పుడైతే తెలుస్తలే ఏమి. సినిమా థియేటర్ మామూలుగా అందరు జనాలు చూసేది ఎంటర్టైన్ గురించి. ఏంటంటే ఫోన్లో వచ్చి నుంచి సినిమా పడిపోయింది. ఏం లేదు, థియేటర్కి వచ్చలేకపోయింది. ఆల్రెడీ సెల్ ఫోన్ వచ్చినాక అది ఆల్రెడీ 2 days 3 daysకే సినిమా వచ్చేస్తుంది. ఇంకా సినిమా ఏం చూస్తారు? థియేటర్కి ఏం పోతారంటే అంతే కదా. అంతే. ఇంకోటి ఏంటంటే ఆ రేట్లు కొంచెం పెంచడం వల్ల దానివల్ల పబ్లిక్ కూడా తగ్గుతుంది. దానికి ఏం చెప్పనవసరం లేదు. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరూ తెలుసు. సో పైరసీ ఎక్కువ ఉంది అంతే. పైరసీ వల్ల సినిమా రావడం కష్టం. నేను హైదరాబాద్లో ముంచి చెప్తున్నాను, వేరే విషయం నాకు తెలియదు. నేను ఉండేది అక్కడ సరళంలో ఉంటా, కానీ ఇక్కడ విషయం తెలియదు. థియేటర్స్ అది థియేటర్ కూడా నాకు ఇప్పుడే మీరు ఆడతారు, మీరు అడిగేదాకా నాకు కూడా తెలియదు. కానీ సినిమా థియేటర్కి వెళ్ళాలంటే మనుషులు భయపడుతుంది. ఎందుకంటే 2-3 రోజులలో సెల్ ఫోన్లు వచ్చేస్తుంది ఆల్రెడీ. సో సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి? 3 రోజుల్లో సినిమా వచ్చేస్తుంది, చూడవచ్చు. అంతే కదా. 299 రీఛార్జ్ చేసుకుంటే 2 GB డేటా. సో ఒక సినిమా వచ్చేసి 1 GB పోతుంది. 2 hours ఎంటర్టైన్మెంట్ సెల్ ఫోన్ తోటి. ఇదే అంతే. ఇంకోటి దానితో ఏంటంటే అక్కడక్కడ సినిమా చిన్న ఒక గ్లాస్ ఫ్రేమ్స్ అమ్ముతున్నావు. గ్లాస్ ఫ్రేమ్స్ సినిమా థియేటర్లో కదా, దాంట్లో ఫోన్ పెడితే సినిమా థియేటర్లో కనిపిస్తుంది. ఓకే, అంతే. మొత్తం ఆన్లైన్ సిస్టమ్. దానికి ఏం మారిపోయింది, కాలం మారిపోయింది. సినిమా థియేటర్లో సినిమా ఆడడం కష్టం. ఆడినా అంటే ఒక వారం ఆడవచ్చు, 2 వారాలు వచ్చి, అంతమంది ఆడవు. డైలీ ఉండే పొద్దున వచ్చి సాయంత్రం పోతాం. థియేటర్ బంద్ అని తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది మాకు. థియేటర్ ఉన్నప్పుడు మంచిగా పబ్లిక్ వస్తుండే, ఫుల్ పోతుండే. పిక్చర్లు మామూలు పిక్చర్లు 2 షోలు వేస్తుండే, 4 షోలు వేస్తుండే, 2 వారాలు వేస్తుండే. మంచి పిక్చర్ ఉండే. దాని తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుండే. ఒక జనాలు ఉంటుండే, ఒక జనాలు ఉండకపోతుండే. అంతే. ఈ 2 థియేటర్ ఒకటి ఉండాలి లోకల్లో, బస్సుల్లో. ఇప్పుడు టైంపాస్కి ఇంట్లో లేకపోతే చూస్తానికి వస్తారు. ఇంట్లో టీవీలలో వచ్చి చూస్తారు, ఫోన్లో వచ్చి టైంపాస్ చూస్తారు చాలామంది. థియేటర్ క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఏమైంది, దాంట్లో అంత రేటు ఉన్నది ఎక్కువ. అంతకుముందు మామూలుగా ఉండే, ఇప్పుడు హై రేట్ వచ్చింది, ఏసీ వచ్చింది, ఎవరు పని చేసుకుంటారు. ఎవరికి జనాలకి ఎంత అందుబాటులో లేదు ఈ థియేటర్. ఓన్లీ ఒకటే కొత్త సినిమా వచ్చిన రోజు పబ్లిక్, ఆ తర్వాత ఏమి ఉండదు. అది మీ ఏరియాలో థియేటర్ ఉంటే ఎట్లా అనిపించేది, ఎట్లా ఉండేది? కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉండేది, పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండేది, రోడ్ డిస్టర్బెన్స్. థియేటర్ క్లోజ్ కావడం వల్ల మీకు లాభమా నష్టమా? లాభం లేదు, నష్టం లేదు. కాకపోతే రోడ్ డిస్టర్బెన్స్ ఉండేది అంతే. మీరు ఎటువంటి సినిమాలు చూసారు ఇక్కడ, ఎలా అనిపించింది? సినిమా చూడలే ఇంట్లో. ఎక్కడ చూసారు? నేను మామూలుగా సంగీత పిక్చర్లు అక్కడ పాత పిక్చర్లు చూసిన, ఇక్కడ చూడలే, ఇప్పుడు చూడలే. ఈ థియేటర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది? పాత థియేటరే 3-4 సంవత్సరాల క్రితం రెనోవేషన్ చేసిండ్రు, ఎస్సీఓలు తీసుకున్నారు. తర్వాత రేట్స్ అవి ఇవి కొద్దిగా కొత్త పిక్చర్స్ వచ్చింది. ఆ ఒక్కరోజే పబ్లిక్ ఉంటుండేది.
ఇంకా తర్వాత అంతా డిమాండ్ అది. అంటే సాధారణంగా ఉపాధి కోసం వస్తుంటారు చాలామంది థియేటర్ ఉపాధి ఈ థియేటర్లో ఉపాధి లేదు ఉపాధి లేదు. అంతకుముందు చేసిన వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్లీ మేనేజ్మెంట్ జీతాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళ స్కావెంజర్స్ ఉంటారు కదా ఇవ్వకపోతుండే. అంటే చాలామంది చెప్పుకుంటారు మా ఏరియాలో థియేటర్ ఉందని చెప్పుకునేటట్టు ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఇదే థియేటర్ ఒక సింబల్ ఉంది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మల్టీప్లెక్స్ల వ్యవస్థ వచ్చింది కదా, ఏమంటారు? మంచిగా ఉంటుంది, మల్టీప్లెక్స్లు బాగుంటుంది. ఎందుకంటే పార్కింగ్ కానీ తినడానికి కానీ రెస్టారెంట్లు అటువంటి ఉన్నాయి కదా అన్నీ. ఇప్పుడు ప్రాగటూస్ ముంగట వేరేది ఉంది, ఇంకో వేరేది ఉంది, ఎస్వి ఉంది, ప్రసాద్ ఉంది, ఐమాక్స్ అట్లా ఉండాలి. ఇది ఉన్నది కాకపోతే అంత ఇది లేదు. నేను ఇంతపాటు ఆ లోపలికే పోను, నేను ఆ గేట్ కూడా దాటలేదు. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుందా? మంచిగా ఉంటుంది కానీ ఐకాన్ పబ్లిక్ వస్తుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అట్లా ఉండాలి. ఇది ఓల్డ్ టైంపే కదా, అంత ఇది లేదు.